సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సార్ రామచంద్రమూర్తి గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. రామచంద్రమూర్తి గారు, గత 4-5 రోజులుగా యావత్ దేశాన్ని మొత్తం కుదిపేసిన అంశం ఇండిగో ఎయిర్లైన్స్ కి సంబంధించి వందల సంఖ్యలో ఫ్లైట్లు రద్దు కావడం, ఎయిర్పోర్ట్లలో వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో ప్రయాణికులు పడిగాపులు గాయడం చూసాము. అంటే ఒక భారతదేశంలో ఉన్న యాత్రికులే కాదు, ఈవెన్ ప్రపంచ దేశాల నుంచి వస్తున్న వాళ్ళు, ఇక్కడి నుంచి బయట దేశాలకు వెళ్తున్న వాళ్ళందరూ కూడా వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో ఆ ఎయిర్పోర్ట్లలో తిండి తిప్పలు లేకుండా 4-5 రోజులుగా నానా అవస్థలు పడుతున్నారు. ఏం జరిగింది అసలు? ఇండిగోకి సంబంధించి ఎందుకు ఇంత పెద్ద డ్యామేజ్ జరిగింది? అసలు రూట్ కాజ్ అనేది ఎక్కడ మొదలైంది? ఇండిగో ఇవాళ ఇంత పెద్ద అనిశ్చితిని ఎదుర్కోవడానికి అసలు యాక్చువల్గా అండి, ఇప్పుడు ఇండిగో చూసుకుంటే మనము ఇండియన్ మార్కెట్లో 63% షేర్ ఉంది. వన్ ఆఫ్ ద ఇక లార్జెస్ట్ మొనోపోలీ. దాదాపు 4,000 ఫ్లైట్లు, 2,200 మంది కెప్టెన్లు, 2,000 మంది స్టార్ కెప్టెన్స్, అసిస్టెంట్ కెప్టెన్స్, వీళ్ళందరూ పెద్ద క్రూ ఉంది. అయితే మొన్న ఇండియాలో ఒక విమానం, ఇండియాలో లాస్ట్ టైం విమానం ఒకటి కూలిపోయింది. దాని నుంచి మనం వాళ్ళు ఎయిర్క్రాఫ్ట్ వాళ్ళందరూ కూడా ఆ కమిటీ ఏం చేసిందంటే, ఈ పైలట్లకి సరైన నిద్ర లేదు, DGCA నుంచి కొంత నిబంధనల వల్ల ఏమైందంటే వీళ్ళకి పైలట్స్ బాగా మానసికంగా లేకపోతే శారీరకంగా ఫీల్ అవుతున్నారు. కాబట్టి రాత్రి 12 నుంచి 6 వరకు కనుక ల్యాండింగ్ చేసే వాళ్ళందరికీ కూడా ఎవ్రీ కెప్టెన్ 2 days కనుక కంటిన్యూగా చేస్తే 3rd day కంపల్సరీ లీవ్ ఇవ్వాలి, రాత్రిపూట చేయకూడదు, 2+1 వర్క్ షిఫ్ట్ చేయాలి అనేది తీసుకొచ్చారు. ఇది యాక్చువల్గా November 1st నుంచి అమల్లో చేయాలి. సో December నుంచి ఇంప్లిమెంటేషన్ స్టేజ్లోకి తీసుకురావాలని ఫోర్స్ చేస్తున్నారు. ఇది మేజర్ సమస్య అనమాట. యాక్చువల్గా ఇప్పటిదాకా ఏంటంటే ఈ ఇండిగో పైలట్స్ని ఓవర్ వర్క్ నార్మల్గా షిప్స్ అడ్జస్ట్ చేసుకున్నారు. 4,000 ఫ్లైట్లు. యాక్చువల్గా ఏంటంటే ఒక్కొక్క ఫ్లైట్కి ఇండిగో 2.5 కెప్టెన్స్తో నడుస్తుంది. వేరే అన్ని కూడా 4 కెప్టెన్స్తో నడుస్తుంది ఒక ఫ్లైట్. అయితే ఇండిగోకి ఏంటంటే ఎక్కువ ఫ్లైట్లు ఉన్నాయి, ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి స్టాఫ్ అనేది తగ్గారు. యాక్చువల్గా ఈ నిబంధన ప్రకారం ఏంటంటే కొత్తగా 300 మంది కెప్టెన్లు ఎక్స్ట్రా వాళ్ళు చేసుకోవాల్సి వస్తుంది. అండ్ రెండోది ఏంటంటే ఇండిగోలో మేజర్ సక్సెస్ ఏంటంటే కొంచెం విమాన ఖర్చులు తక్కువ ఉంటాయి నార్మల్గా చూస్తే. అంటే ఎందుకంటే రాత్రి వేళల్లో ఎక్కువ పెట్టడం వల్ల వీళ్ళు ఈవెన్ కస్టమర్స్ కూడా తక్కువ రేట్ ఇవ్వటం జరుగుతుంది. సో దానివల్ల ఎక్కువ మంది ఇండిగోని ఆఫర్ చేస్తున్నారు. సో ఎక్కువ ఇండిగో ట్రాఫిక్ అంతా కూడా నైట్ టైం ఉంటుంది, డే టైం కన్నా. సో కాబట్టి నైట్ టైం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నైట్ టైం మీద ఎక్కువ రూల్స్ ప్రెషర్ చేశారు కాబట్టి ఇక్కడ ప్రాబ్లం వచ్చింది. సో డే టైం ఏవైతే ఫ్లైట్స్ ఉన్నాయో అవన్నీ కూడా వెళ్తున్నాయి. నైట్ టైం ఎక్కువ, దాదాపు 1000 ఫ్లైట్లు నైట్ టైం వెళ్తుంటాయి ఆల్ ఓవర్ ఇండియా. సో ఆ 1000 ఫ్లైట్లకి 2 days తర్వాత ఏమవుతుందంటే అందరు కెప్టెన్స్ కి లీవ్ ఇవ్వాల్సి వచ్చింది. సో ఆల్టర్నేటివ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, మొత్తం ఇబ్బంది అయింది. సో అటు గవర్నమెంట్ డిఎస్సి మార్గదర్శకాలు వాళ్ళు కూడా ఏంటంటే ఒక పెద్ద కంపెనీకి ఇమ్మీడియట్గా ఇవ్వాలంటే ఇదేమి నార్మల్ రిక్రూట్మెంట్ కాదు. కెప్టెన్స్ రావాలన్నా కానీ మినిమం 3 నెలలు 4 నెలలు పడుతుంది. కొత్తగా రిక్రూట్ చేసుకుని ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి కావాల్సిన రూల్స్ నిబంధనలు ఇవన్నీ ఇచ్చి. సో ఇదైతే ఇప్పుడు ఎప్పుడైతే విమానం ఇది యాక్చువల్గా అయితే ఇది 2 సంవత్సరాల క్రితం నుంచి ఈ రూల్ వచ్చింది. కానీ మొన్న ఫ్లైట్ పడిపోవడం వల్ల ఇప్పుడు ఇక అర్జెంటుగా దీన్ని చెయ్యండి అనేది ఎక్కువ రూల్స్ ఫాలో అవ్వాల్సిందిగా అందరినీ కోరారు. మిగతా ఫ్లైట్లు అన్నిటికీ కూడా ఏంటంటే వాళ్ళకి ఎక్కువ ఫ్లైట్లు లేవు, క్రూ కూడా సరిపోయారు, నైట్ షిఫ్ట్లు ఎక్కువ లేవు. ఓన్లీ ఇండిగోకి రావటం వల్ల పెద్ద ఎత్తున ఇబ్బంది పడింది. సో ఒక్కొక్క రోజులో 1000 ఫ్లైట్లు క్యాన్సిల్ చేశారు లాస్ట్ 3 days నుంచి నైట్ టైం అంతా. దానివల్ల ప్రయాణికులు అందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే ఎమర్జెన్సీ వెళ్ళే వాళ్ళు ఉంటారు చాలా, ఇంకా ఆల్టర్నేట్ కూడా లేదు. ఇండిగో ఆగిందంటే ఏమీ లేదు, అంతే కదా. సో కానీ దీనిలో చూసుకుంటే ఏంటంటే ఈ యొక్క డైరెక్టివ్ ఏదైతే డిఎస్సి ఇస్తుందో ఇంత పెద్ద ఎఫెక్ట్ జరుగుతుంది అనేది ఊహించకుండా ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేయమంటాం వల్ల
ఈ కంపెనీ చేయలేకపోతుంది. అయితే ఇలాంటి కంపెనీలు చాలా ఇండియాలో స్ట్రాంగ్ కంపెనీలు కాబట్టి తట్టుకోగలవు. ఈ DGCA కూడా ఇప్పుడు మొన్న ఆదివారం ఇక వాళ్ళు అర్థం చేసుకొని వీళ్ళకి కొంత వెసులుబాటు కలిగించారు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఇక నెక్స్ట్ మంగళవారం నుంచి నార్మల్ స్ట్రీమ్ లైన్ జరుగుతుంది అని చెప్తున్నారు. సో ఇది ఫిబ్రవరికి అడ్జస్ట్మెంట్ పోస్ట్పోన్ అయింది. అక్కడి నుంచి కూడా ఈ యొక్క పైలట్లకి ఆ యొక్క టైమింగ్ ఇవ్వటం, వాళ్ళకి రెస్ట్ అది ఇవ్వటం చేయటం జరుగుతుందని చెప్తున్నారు. సో ఈ 3 రోజుల నుంచి కూడా బాగా షేర్ కూడా బాగా పతనమైంది. దాదాపు 10%, 5,800 నుంచి ఇప్పుడు 5,000లోకి వచ్చింది. సో లాస్ట్ 3 days లో కొన్ని వేల కోట్లు ఆవిరైపోయింది. ఇన్వెస్టర్ సంపద అంతే కదా. సో కాబట్టి ఇండిగోలో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఒక గవర్నమెంట్ లాని ఇంప్లిమెంట్ చేయటంలో వచ్చిన ప్రాబ్లం కాబట్టి కంపెనీలో బ్యాడ్ ఏం లేదు. సో వాళ్ళు మళ్ళీ రికవర్ అవుది నార్మలైజ్ చేసుకుంటారు కాబట్టి కొంత భయపడాల్సింది ఏమి లేదనేది అర్థమవుతుంది. రైట్. సో ఇప్పుడు ఇండిగో షేర్లు భారీగా పతనమయ్యాయి కాబట్టి ఆబ్వియస్ గా మిగతా కంపెనీల షేర్లు కొంత బూమ్ అయ్యే ఛాన్స్ ఉంది కదా. సో మరి ఇప్పుడు ఇది పతనం అవడం వల్ల వేరే ఏ కంపెనీ షేర్లు కొంత పైకి వచ్చాయంటారు? జనరల్ గా ఇండిగో కాంపిటీషన్ వచ్చి స్పైస్ జెట్ ఉందండి, ఆకాష్ ఎయిర్వేస్ ఉంది, విస్తారా ఉంది, ఎయిర్ ఏషియా ఉంది. వీటిల్లో ఓన్లీ స్పైస్ జెట్ లిస్టెడ్ కంపెనీ. ఆకాష్ అంటే బిజినెస్ పెరిగింది వాటికి, కాబట్టి లిస్ట్ అవ్వలేదు కాబట్టి ఎక్కువ లిస్టింగ్ కంపెనీస్ లేవు. ఏవియేషన్ లో ఇండిగో ఒకటే ఉంది, ఈ స్పైస్ జెట్ ఉంది, ఇది కొంచెం పెరిగింది. సో కాకపోతే బిజినెస్ అయితే వాటికి ఈ ఆకాష్ కానీ విస్తారా కానీ వీటన్నిటికీ పెరిగినాయి. సో అవి ఇంకా లిమిటెడ్ అవ్వలేదు కాబట్టి పబ్లిక్ లిమిటెడ్, మనకి పబ్లిక్ బెనిఫిట్ అవ్వట్లేదు. బట్ ఇండిగో షేర్లే బాగా తగ్గాయి కాబట్టి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోవచ్చు. ఎందుకంటే కంపెనీలో ఫండమెంటల్ గా ఫాల్ట్ లేదు. ఈ 3 days బిజినెస్ నథింగ్ కదా, కాబట్టి బాగా ఇది ఒక అట్రాక్టివ్ తీసుకోవచ్చు. ఓకే. అంటే సో మొత్తానికి ఇదంతా ఎప్పటికీ సమస్య పోయే అవకాశం ఉందంటారు? మళ్ళీ ఎప్పటి నుంచి ఇండిగో పునర్వైభవం పొందే అవకాశం ఉందంటారు? ఒక 1 week లో వచ్చేసే ఛాన్స్ ఉంది సార్. ఎందుకంటే ఇప్పుడు మంగళవారం నుంచి కూడా వాళ్ళు DGCA వాళ్ళు కొంత ఫ్రీ ఇచ్చారు, టైం తీసుకోండి కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి అని. అయితే వీళ్ళు కూడా మొన్న షోకాజ్ నోటీస్ ఇచ్చారు ఇండిగో సిఇఓకి, వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇమ్మన్నారు, ఇచ్చారు. వాళ్ళిద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ వచ్చింది. కాబట్టి ఎందుకంటే ప్రయాణికుల ఇబ్బంది చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళ కోసం వీళ్ళు కొంచెం అడ్జస్ట్మెంట్ చేశారు. ఫిబ్రవరి ఎండింగ్ లోపు ఈ యొక్క లా అయితే ఎన్ఫోర్స్ అవుతుంది. సో కాబట్టి ఇండిగోకి ఇంకో 2-3 రోజులు తర్వాత నుంచి కూడా నార్మల్ అవుతుంది. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.